స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఇప్పుడు అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్నాయి. గెలిచింది గులాబీ గుర్తు మీద, వెళ్ళింది హస్తం గుటికి. కానీ ఇప్పుడు మళ్లీ గులాబీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అవును, చిల్పూరు శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనాన్ని తెరలేపింది. చిల్పూరు గుట్టపై జరగనున్న ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫ్లెక్సీలో కడియం శ్రీహరి ఫోటోతో పాటు బీఆర్ఎస్ పార్టీ గుర్తు, కేసీఆర్ ఫోటోలు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరి గతంలోని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగినప్పటికీ సాంకేతికంగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, అనర్హత వేటు పడకుండా జాగ్రత్త పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో స్వాగతం పలకడం చూస్తుంటే ఇది రాజకీయ తెలివితేటలా లేక కేడర్లో ఉన్న గందరగోళమా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలను చూసి ఆశ్చర్యపోతున్నారు. అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ పరిణామాన్ని ఎలా జీర్ణించుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. పార్టీ మారినా పాత జెండా పక్కన పెట్టలేకపోతున్నారా అంటూ నియోజకవర్గంలో చోరుగా చర్చ సాగుతోంది. మరి ఈ ఫ్లెక్సీల వ్యవహారంపై కడియం శ్రీహరి స్వయంగా స్పందిస్తారా లేక ఇది కేవలం ప్రోటోకాల్ మరియు సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన పనా అనేది వేచి చూడాలి. చిల్పూరు క్షేత్రంలో భక్తి కంటే ఈ రాజకీయ శక్తి ఎక్కువైందని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి